నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. నేను రాజేశ్వరి. కాంగ్రెస్ జనజాతర సభ సక్సెస్ కావడంతో లోక్సభ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. వరుసగా లోక్సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 14 సీట్లు లక్ష్యంగా అడుగులు వేస్తోంది. వరుసగా నియోజకవర్గాల్లో నేతలను సమాయత్తం చేసే దిశగా టీపీసీసీ వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో వరంగల్, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాలపై కాంగ్రెస్ పార్టీ సమీక్ష నిర్వహించింది. సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, ఎమ్మెల్యేలు హాజరు కాగా సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి దానం నోగేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, అజారుద్దీన్, కార్పొరేటర్ విజయలక్ష్మి సహా మరికొంతమంది నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాజ్యాంగ పరిరక్షణ అనే చాప్టర్ 13వ పాయింట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీకి వెళ్తే వెంటనే డిస్క్వాలిఫై చేసేలా చట్ట సవరణ చేపడతామని కాంగ్రెస్ చెబుతోందని అన్నారు. ఇక తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకు ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కేటాయించిందంటూ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలో చేర్చుకుంటోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచేంత వరకు ఓ మాట, గెలిచాక ఇంకో మాట చెబుతోందన్నారు. దేశంలో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించి శాంతిని ప్రసాదించిన ఘనత మోదీదే అని, దేశ సరిహద్దుల్లో ఎండనక వాననక మహిళా సైనికులు రక్షణ విధులు నిర్వర్తిస్తున్నారని, దేశాన్ని రక్షించేందుకు ప్రధాని మోదీ ఎంతగానో కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. ట్రిపుల్ తలాక్ వంటి అద్భుత చట్టాలను తీసుకొచ్చి ముస్లిం యువతులకు అండగా నిలిచారన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అద్భుత ప్రగతికి కృషి చేస్తున్న మోదీ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు ఆయన. సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని మధురానగర్లో క్షత్రియ సమాజ్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. దేశవ్యాప్తంగా మహిళల గౌరవాన్ని కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 13 కోట్లకు పైగా టాయిలెట్స్ నిర్మించారని చెప్పారు. సరిహద్దు గ్రామాల్లో వెళ్ళి పాకిస్తాన్ బార్డరు, బంగ్లాదేశ్ బార్డరు, చైనా బార్డరు, బర్మా బార్డరు వెళ్ళి మీరు అక్కడ సైనికులతో గడపాలి అని ఆదేశించారు. ఎందుకంటే అక్కడ మా ఫోర్స్ ఉంటుంది, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఉంటుంది. అక్కడ చూస్తే సరిహద్దుల్లో బిఎస్ఎఫ్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు 50 డిగ్రీస్ ఎండలో కూడా ఎండను లెక్క చేయకుండా, మరి చలికాలంలో కూడా చలి లెక్క చేయకుండా భుజాన AK-47 వేసుకొని బైనాక్యులర్స్ చూస్తూ దేశ సరిహద్దులలో కాపాడుతున్నటువంటి ఆడబిడ్డలు చూస్తాం. అందుకే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాగానే మొట్టమొదటి తీసుకునే కార్యక్రమం ప్రతి పేదవాడి ఇంట్లో టాయిలెట్ కట్టించాలి, మహిళల గౌరవాన్ని పెంచాలి. 13 కోట్ల టాయిలెట్లు దేశంలో నరేంద్ర మోడీ గారు నిర్మాణం చేశారు. మీరందరూ కూడా దేశంలో నరేంద్ర మోడీ గారిని ఇక్కడ మన హైదరాబాద్, సికింద్రాబాద్లో నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి మరి పార్లమెంట్ సభ్యుడిగా ఢిల్లీకి పంపాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. పార్టీలకు అతీతంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన 2 ఎంపీ అభ్యర్థులు ఒకే వేదికను పంచుకున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరితో పాటుగా బీజేపీ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కూడా పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ కుల సంఘాల నేతలను, ఆ సామాజిక వర్గం ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. నిజామాబాద్ ఎంపీ ల్యాండ్స్ నిధుల్లో పద్మశాలి సామాజిక వర్గం అభివృద్ధికి పెద్దపీట వేశామన్నారు ఎంపీ అరవింద్. 3 సంవత్సరాలు మాకు ఎంపీ ల్యాండ్స్ 15 కోట్లు, 2 సంవత్సరాలు మోడీ గారు టీకాల కోసం, కోవిడ్ టీకాల కోసం మాకు ఎంపీ ల్యాండ్స్ కట్ చేయడం జరిగింది. నేను లెటర్ తీసుకొని వచ్చిన మా దగ్గరకు వస్తున్నా, నేను రిపోర్ట్ ఇవ్వాలి కదా. మాకు ఉన్న ఎంపీ ల్యాండ్స్ లో టోటల్ పద్మశాలి కమ్యూనిటీకి
ఇచ్చిన అమౌంట్ 1.8 crores నుంచి 2 crores మధ్యలో ఉంది. దాదాపు 13 నుంచి 14% దాకా నేను కేటాయించడం జరిగింది. రాజ్యసభ డిమాండ్ చేయడం జరిగింది. దాంతో పాటు 5 నుంచి 50 లక్షల రుణాలు వచ్చేటట్టు స్కీమ్స్ తేవడం జరిగింది. గర్వంగా ఒక మోదీ భక్తుడిగా, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్తా ఉన్నా, ఇవాళ ముద్రా లోన్లు కానీ, ఈ మధ్య వచ్చిన విశ్వకర్మ స్కీమ్ కానీ, అత్యధికంగా అప్లికేషన్స్ తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ పార్లమెంట్ నుంచి వెళ్ళడం జరిగింది. విశ్వకర్మ ధర్మపురి అరవింద్ ను నిజామాబాద్ ఎంపీగా ఇక్కడి ప్రజలు గెలిపిస్తే పసుపు బోర్డు తీసుకురాలేదని, పసుపు బోర్డు ఎక్కడ పెట్టారో చూపించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో జరిగిన నిజామాబాద్ బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ హాజరయ్యారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో నాయకులకు, కార్యకర్తలకు వేముల ప్రశాంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తారని చెప్పిందని, కానీ 100 రోజులు పూర్తయినా ఇంకా హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు ఆయన. ఆలోచనలో ఈ అరవింద్ ఉన్నాడు. మరి అటువంటి గెలిపించుకున్నావా అని అడగాలి మనం రైతులు. ఇప్పుడు కొత్త మాట వారు ఎత్తుకున్నాడట. నాకు నరేంద్ర మోడీకి ఏమంటున్నాడట. నన్ను చూసి కాదు, నరేంద్ర మోడీని చూసిన పోటీ ఏం రేస్తున్నాడట. నేను ఒకటే మాట రైతులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. 540 సీట్లు ఉన్నాయి ఈ దేశంలో. నరేంద్ర మోడీ అవుతాడా, రాహుల్ గాంధీ అవుతాడా, ఎవరైనా అది ఎక్కడో చాలా మంది నిర్ణయం చేస్తే అవుతుంది. ఈ ఒక్కడితో అయ్యేదేం లేదు. ఈ నిజామాబాద్ ఎంపీ తోటి నరేంద్ర మోడీ అవుడో కాకపోవడో, రాహుల్ గాంధీ అవుడో కాకపోవడో నిర్ణయం జరగదు. కాబట్టి ఇట్లా దుర్మార్గంగా మనని మోసం చేసిన వ్యక్తిని మాత్రం మనం దెబ్బ కొట్టాలి, ఓడ కొట్టాలి. అప్పుడు కానీ ఇలా బుద్ధి రాదు అని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తాను. మళ్ళీ మనం ఓటేస్తే మోసగాడికి ఓటేసినట్టు అవుతుంది, మనం మోసం చేసినట్టు ఓటేసినట్టు అవుతుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక ఖరారైంది. సాయన్న కుమార్తె నివేదికకు టికెట్ ఇవ్వడానికి గులాబీ బాస్ కేసీఆర్ అంగీకరించినట్టుగా సమాచారం. అయితే అధిష్టానం ఉగాది రోజున అధికారికంగా ప్రకటన చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. టికెట్ విషయంపై ఇవాళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిశారు కంటోన్మెంట్ నేతలు. మరోసారి తమ కుటుంబానికి టికెట్ ఇవ్వాలని సాయన్న కుటుంబీకులు అడిగినట్టుగా సమాచారం. అక్కడి రాజకీయ పరిణామాల దృష్ట్యా మరోసారి సాయన్న కుటుంబానికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు కేసీఆర్. సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. లోక్సభ ఎన్నికలతో కలిపి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ కూడా నిర్ణయించింది. మే 13న కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కారును దిగి హస్తం పార్టీలో చేరారు. చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్ లో ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఎట్టకేలకు హస్తం గూటికి చేరారు. తెల్లం వెంకట్రావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నిన్నటి కాంగ్రెస్ జనజాతర సభలో సైతం తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. తెల్లం వెంకట్రావుతో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నల్గొండ జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఖలీల్, ప్రభాకర్ అనే ఇద్దరు కానిస్టేబుల్ అరెస్టుతో ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఇద్దరు వ్యక్తులు నల్గొండలో ఫోన్ ట్యాపింగ్ కోసం ఓ సెంటర్ ఏర్పాటు చేసుకుని అక్రమాలకు పాల్పడినట్లుగా స్పెషల్ టీమ్స్ విచారణలో తేలింది. ఫోన్లు ట్యాప్ చేసి పలువురు మహిళలను వేధించారు ఈ కానిస్టేబుళ్లు. వేధింపుల ద్వారా డబ్బులు సంపాదించి గుర్రంపోడులో వ్యవసాయ స్థలాన్ని సైతం కొనుగోలు చేసినట్టుగా వెల్లడించారు నిందితులు.
ఈ ఇద్దరు నిందితులు అప్పటి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది. ములుగు జిల్లా తాడ్వాయి, ఏటూరు నాగారం, మంగపేట, పస్రా అడవుల్లో వారం రోజుల నుంచి మంటలు వ్యాపిస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో మంటలు వ్యాపిస్తూ దట్టమైన పొగలు రోడ్డు మార్గాన ప్రయాణిస్తున్న వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. పగలు రాత్రి అన్న తేడా లేకుండా రహదారి పొడవునా 30 కిలోమీటర్ల మేర మంటలు వ్యాపిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. వేసవికాలం మొదలు కావడంతో ములుగు జిల్లా ఏజెన్సీలోని అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చు ఏర్పడుతోంది. వన్యప్రాణుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. తాడ్వాయి, ఏటూరు నాగారం, మంగపేట అటవీ ప్రాంతాల్లో 3 రోజులుగా కార్చిచ్చు చెలరేగి 100 ఎకరాల్లో అడవి కాలి బూడిదవుతోంది. తాడ్వాయి నుంచి ఏటూరు నాగారం మధ్యలో ఉన్న అడవిలో మంటలు చెలరేగుతున్నాయి. భారీ వృక్షాలు సైతం ఈ కార్చిచ్చులో నేల కూలి మంటలు పెద్ద స్థాయిలో చెలరేగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఏటూరు నాగారం నుంచి మంగపేట వరకు 8 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి ఉన్న అడవిలో జింకలు, కొండగొర్రె, దుప్పి, అడవి దున్న, అడవి కుక్కలు, అడవి పందులు, కుందేళ్లు, వివిధ రకాలైన పక్షులు, వన్యప్రాణులు జీవిస్తూ ఉంటాయి. అడవిలో కొద్దిగా పెరుగుతున్న కార్చిచ్చుతో అటవీ ప్రాంతంలోని వన్యప్రాణుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. తాడ్వాయి నుంచి మంగపేట వరకు రహదారి గుండా 30 కిలోమీటర్ల మేర అడవి విస్తరించి ఉంది. అడవిని కార్చిచ్చు కమ్మేస్తున్న సమయంలో వస్తున్న పొగ రహదారిని కమ్మేస్తోంది. రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులకు దారి కనిపించక ఊపిరి కూడా తీసుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఉండటంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఒకదాన్ని మరొకటి ఢీకొని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. వెంటనే అటవీశాఖ అధికారులు మంటలను అదుపు చేయాలని స్థానికులు కోరుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో మరోసారి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. అమరాబాద్ మండలం తాళ్లచేలుక, గుండం ప్రాంతాల్లో అగ్నిజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేసేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ మంటలతో అడవిలో భారీ ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల్లో ఎవరూ మంటలు వేయరాదని అటవీ అధికారులు సూచిస్తున్నారు. మంటలు వేసిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. సంక్షేమాన్ని అడ్డుకునేందుకు 3 పార్టీలు ఒక్కటయ్యాయని, పేదల భవిష్యత్తును అడ్డుకునేందుకు కూటమి వస్తోంది అంటూ ఏపీ సీఎం జగన్ దుయ్యబట్టారు. ప్రజాక్షేమం కోసం తాము రాజకీయాల కోసం ప్రత్యర్థులు పనిచేస్తున్నారంటూ అన్నారు. మంచిని కొనసాగించేందుకు చేస్తున్న నినాదమే మేమంతా సిద్ధమని, పేదల భవిష్యత్తును మార్చే ఎన్నికలివి అని అన్నారు జగన్. వెన్నుపోటు, మోసం చంద్రబాబు మార్కు రాజకీయమని, విలువలు, విశ్వసనీయతకు బాబుకు అర్థం తెలియదన్నారు ఆయన. పెన్షన్లను ఇంటింటికి అందకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు జగన్. జగన్ కు ఓటు వేస్తే సంక్షేమం కొనసాగుతుందని, చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమం ముగుస్తుందని అన్నారు. జన్మభూమి కమిటీలతో ప్రజలను ఇబ్బంది పెట్టారని, వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందని అన్నారు జగన్. పేదలకు జరిగే మంచిని చూడలేని వారే శాడిస్టులని, ఎస్సీలను అవమానించిన చంద్రబాబు ఒక శాడిస్ట్ అని జగన్ ఆరోపించారు. చంద్రబాబు కంటే పెద్ద శాడిస్ట్ ఎవరూ ఉండరని అన్నారాయన. ప్రజా సంక్షేమాన్ని చూసి రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని గగ్గోలు పెట్టారని, ఇంటింటికి సంక్షేమం అందించే వాలంటీర్లను కించపరిచారని జగన్ ఆరోపించారు.
58 నెలల పాలనలో జగన్ మార్కు కనిపిస్తోందని, ప్రతి సంక్షేమ పథకంలో జగన్ కనిపిస్తాడని అన్నారు ఆయన. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా అని ప్రశ్నించారు జగన్. రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? రెండు చేతులు పైకెత్తానబ్బా. ఇలా 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 ఇంకా ముందుకు పోదామా? ముఖ్యమైన హామీలు చంద్రబాబు చెప్పిన రెండో ముఖ్యమైన హామీ, పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు 1 రూపాయి అయినా చేశాడా? అక్క 1 రూపాయి అయినా చేశాడా? రెండు చేతులు పైకెత్తాను గట్టిగా ఇలా 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 ఇలా. మూడో ముఖ్యమైన హామీ, ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ తో మూడో ముఖ్యమైన హామీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయిస్తామన్నారు. ఆడబిడ్డ పుడితే మీకు ఆయన 25,000 బ్యాంకులో డిపాజిట్ చేయిస్తాడట. 25,000 కంటే దేవుడు ఎరుగు. కనీసం 1 రూపాయి అయినా డిపాజిట్ చేశాడా? రెండు చేతులు పైకెత్తానబ్బా. ఇలా 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 ఇలా. చంద్రబాబు సభలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయని, తన పార్టీ అభ్యర్థుల పేర్లే చంద్రబాబుకు గుర్తులేవని, సొంత పార్టీ నేతలే చంద్రబాబును విమర్శిస్తున్నారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పొత్తు పెట్టుకోవడం, సమాధి కట్టేయటమే చంద్రబాబు పని అంటూ దుయ్యబట్టారు ఆయన. సందుల్లో సభలు పెట్టినా జనం రావటం లేదన్నారు ఆయన. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను విమర్శించారని తప్ప తిట్టలేదని అన్నారు అంబటి. కన్నా లక్ష్మీనారాయణ తిట్టిన తిట్లు చంద్రబాబుకు గుర్తు లేవా అంటూ ప్రశ్నించారు. జగన్ను విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. టీడీపీకి పోటీ చేసేందుకు అభ్యర్థులే కరవయ్యారని, తాము వదిలేసిన వ్యక్తులకే టికెట్లు ఇస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. అనేక పార్టీలు మారొచ్చినటువంటి వ్యక్తి, నిన్ను అడ్డగోలుగా తిట్టినటువంటి వ్యక్తి తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తున్నా, ఆయన అన్ని పార్టీలకు కన్నాలు వేశాడు. మీ పార్టీలో కూడా ఉంటాడు అనుకున్నారా? ఏమీ లేదు. తెలుగుదేశంలో అతను ఉండే ప్రశ్నే లేదు. ఓటమి పాలవగానే మళ్ళీ ఎక్కడో కూడా చెక్కేస్తాడు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నా మీద పోటీ పెట్టి నన్ను ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను అనేక సందర్భాలలో నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేశా, అనేక సందర్భాలలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేశా. గమనించమని మనవి చేస్తున్నా. రాష్ట్ర ప్రజల్ని గమనించమని మనవి చేస్తున్నా. ఓ తెలుగుదేశ కార్యకర్తలారా, మీరు కూడా గమనించమని మనవి చేస్తున్నా. ఏ రోజుని నేను వాడు వీడు అని పదజాలమే వాడలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు అనే మాట్లాడా. ఎన్నికల ప్రచారంలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల యాక్టివ్ గా పాల్గొంటున్నారు. న్యాయ యాత్ర పేరుతో నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు షర్మిల. 2 రోజులుగా బద్వేల్, కడప నియోజకవర్గాల్లో షర్మిల యాత్ర నిర్వహిస్తున్నారు. తన ప్రచారంలో దళితులు, పేదలను ఆకట్టుకునేలా ప్రసంగాలు చేస్తున్న షర్మిల వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. రోడ్ షోలు, ప్రసంగాలతో షర్మిల ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో ఏపీలో కాంగ్రెస్ కేడర్లో జోష్ కనిపిస్తోంది. ఏపీలో దుర్మార్గపు పాలనతో సీఎం జగన్ విధ్వంసం చేశాడని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. 3 రాజధానుల గురించి మాట్లాడటానికి సిగ్గు ఎగ్గు ఉందా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు. కృష్ణా జిల్లా పామరులో జరిగిన
ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడారు. ఈ 5 ఏళ్లలో జగన్ ఎంతమందికి ఉద్యోగాలిచ్చాడని, రైతులు ఆనందంగా ఉన్నారా, నీళ్లొస్తున్నాయా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ను ఓడించడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా అంటూ చంద్రబాబు ప్రశ్నించగానే జనం కరతాళ ధ్వనులు చేశారు. రౌడీయిజాన్ని తరిమి కొట్టాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఇక నిరుపేదల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత కూటమిదని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారం అంటే బూతులు, ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి మంత్రి పదవి, ఎవడు దాడులు చేస్తే వాడికి ప్రమోషన్లు ఇచ్చే దారుణమైన పరిస్థితి వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు కోరుకునేది రౌడీయిజమాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు కోరుకునేది అభివృద్ధి, మీరు కోరుకునేది సంక్షేమం, మీరు కోరుకునేది భవిష్యత్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చేశారు ఈ గంజాయి బ్యాచ్? ఏం చేశారు ఈ గంజాయి బ్యాచ్? అమరావతి మీద ఆడుకున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 3 రాజధానులు, ఎక్కడన్నా ఎవడన్నా మాట్లాడాలంటే సిగ్గు ఎగ్గు ఉండాలి కదా, బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఉందా ఈ నాయకునికి? రోడ్డు మీద గుంతల పూడ్చలేని దారుణమైన పరిస్థితి అవునా కాదా? గుంతల పూడ్చలేడు గాని 3 రాజధానులు కడతాడంట. అంటే ఏం మాట్లాడుతున్నారు అర్థం కాకుండా చేసి ఒక్కసారి మీరు ఆలోచించాలి. అదే నేను 5 ఏళ్లు ఉండుంటే హైదరాబాద్ కు దీటుగా దేశంలోనే నెంబర్ 1 రాజధాని అమరావతి వచ్చేది. ఈ రాష్ట్రం బాగుపడేది, మీ జీవితాలకు వెలుగొచ్చేది. అది తమ కూటమి అధికారంలోకి వస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని అన్నారు పవన్ కళ్యాణ్. విశాఖ జిల్లా అనకాపల్లిలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నిర్వహించారు. ఈ ప్రాంత కష్ట నష్టాలు తనకు తెలుసన్నారు పవన్. అనకాపల్లి నుంచి కూటమి బలం చూపించాలని పవన్ పిలుపునిచ్చారు. బెల్లం మార్కెటింగ్ వ్యవస్థను ముందుకు తీసుకువెళ్తామని అన్నారు ఆయన. కోడిగుడ్డు మంత్రి మళ్లీ కావాలా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని పవన్ కోరారు. రైతు కన్నీళ్లు తుడిచే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని పవన్ అన్నారు. అగనంపూడి నుంచి పైపుల ద్వారా మన అనకాపల్లి పట్టణ ప్రజలకి నీరందివ్వడానికి 32 కోట్ల రూపాయలతో పైప్ పనులు చేపట్టారు, కానీ వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదు. వాటిని పూర్తి చేసి 2 కోట్ల స్వచ్ఛమైన నీళ్లు అందించేలాగా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే మన రహదారుల విస్తరణ, ఎన్నికల ముందు హడావిడిగా మనకి రోడ్లు విస్తరణ పనులు చేపట్టారు. భవనాలు స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్లు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. వారందరికీ టీడీఆర్లు అందించే బాధ్యత, వారికి కాలువలతో సహా రహదారి నిర్మిస్తాం. నూకాలమ్మ రహదారి విస్తరిస్తాం. కొణతాల రామకృష్ణ గారు మంత్రిగా ఉన్న సమయంలో ప్రధాన రహదారి నిర్మించారు. అదే సమయంలో నాయల వీధి విస్తరణ చేశారు. ఈ పీలా గోవింద్ గారి సత్యనారాయణ గారి హయాంలో పెరుగు బజారు విస్తరించారు. భవిష్యత్తులో అన్ని రోడ్లను విస్తరించే స్థాయిలో చర్యలు తీసుకుంటాం. మన డంపింగ్ యార్డుకు కూడా ఒక శాశ్వత పరిష్కారం కనుక్కుంటాం. ఇందాకే చెప్పాం. చెత్త పన్ను కూటమి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి చేయాల్సిన చంద్రబాబు గారు కూడా చెప్తాను, చెత్త పన్నును తొలగించమని చెప్తాం. మన వంతెన ఆగిపోయింది, మధ్యలో ఆగిపోయింది. వంతెన పూర్తి చేస్తే గానీ నేను ఎన్నికలకు రానని చెప్పిన ఈ కోడిగుడ్డు వైసీపీ మంత్రులు ఎవరు వచ్చినా ముందు వంతెన నిర్మించమని చెప్పండి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పవర్ ఆఫ్ ఓట్ అనే కార్యక్రమాన్ని శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మంచి నాయకుడిని స్వేచ్ఛగా ఎన్నుకునే హక్కును రాజ్యాంగం కల్పించిందన్నారు. ఓటు హక్కును వినియోగించుకుని మంచి సమాజాన్ని నిర్మించుకోవాలని సూచించారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పు చేశామని బాధపడినా వ్యర్థమే అన్నారు. కనుక ఎన్నికలకు ముందే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేది ఎవరు అని ఆలోచించుకోవాలన్నారు. మంచివాడి యొక్క మౌనం, మంచోడు తెలియ 1000 మానభంగాలు చేసిన వాడు ఎలాంటి వాడో అలాంటి వాడే. వాడికి బిడ్డనిస్తాం అంతే కదా. అంటే ఎక్కడో కాంప్రమైజ్ అవుతున్నాము. మిగతా పనికి మాలిన వాళ్ళు ఇప్పుడు ఇంట్లో పెళ్లి చేయకుండా వదిలేసాము. ఈ సమాజంలో ఎవడు లేడు, వేస్ట్, మనం పెళ్లి చేయడం వేస్ట్ అని మీ పిల్లకి పెళ్లి చేయడం మానేస్తే మిమ్మల్ని సమాజం ఊరుకుంటుందా? ఆడపాలి అంతేనా కాదా? అలాగనే మీరు ఓటు వేయకపోతే మీరే.
విజన్ 2047 కోసం 24 గంటలు పనిచేస్తున్నామన్నారు. ఎస్సీ ఎస్టీలను పేదరికం నుంచి బయటికి తీసుకొస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్లలో ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో ప్రసంగించారు. భారత్ త్వరలో 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని, దృఢమైన ప్రభుత్వానికి ఓటు వేయాలి అంటూ ప్రధాని మోదీ కోరారు. టీఎంసీ పార్టీ పేదల, రైతుల వ్యతిరేకి అని, పేదలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందకుండా ఆ పార్టీ అడ్డుకుంటోందని ఆరోపించారు ఆయన. साथियों, पूरे देश में चुनाव की हलचल बढ़ रही है, लेकिन ऐसा चुनाव है जिसमें विपक्ष के लोग गठबंधन बनाकर भ्रष्टाचारियों को छुड़ाने की रैली तो कर रहे हैं और हालत देखिए, दो खेमे, दोनों के विचार देख लीजिए. मैं कहता हूं भ्रष्टाचार हटाओ, वो कहते हैं भ्रष्टाचारी बचाओ. आप मुझे बताइए, देश तोड़ने की बात करने वाले भ्रष्टाचारियों का समर्थन करवाने वाले, सनातन धर्म को खात्मे की बात करने वाले इन लोगों को बिहार माफ करेगा क्या? बिहार माफ करेगा क्या? कांग्रेस, आरजेडी आपका एक भी वोट पाने के हकदार नहीं है. इन लोगों को सत्ता और भ्रष्टाचार की लत लग चुकी है. सत्ता से दूर जाते ही ऐसे छटपटाने लगते हैं जैसे मछली को पानी से बाहर निकाल दिया गया हो. इसलिए इन्हें सत्ता से दूर रखना बहुत जरूरी है. తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బు మూటలు పట్టుబడుతున్నాయి. ఎగ్మోర్ నుంచి నెల్లాయి బయలుదేరిన ఎక్స్ప్రెస్ ట్రైన్లో 4.5 కోట్లు లభ్యమయ్యాయి. తామరం దగ్గర ఆగిన రైల్లో అనుమానంతో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరిపింది. ఈ సోదాల్లో ట్రైన్ రిఫ్రిజిరేటర్ కంపార్ట్మెంట్లో 6 బ్యాగుల్లో 4.5 కోట్లను గుర్తించి సీజ్ చేశారు. డబ్బుతో పట్టుబడిన 3 నిందితులను తాంబరం పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టుబడిన నగదు మొత్తం బీజేపీ అభ్యర్థి నాయనార్ నాగేంద్రన్కు చెందిందిగా అనుమానిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసుతో ఢిల్లీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బీజేపీ, ఆప్ పోటాపోటీ నిరసనలకు దిగాయి. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ నిరాహార దీక్షలకు పిలుపునిస్తే ఆప్ మొత్తం అవినీతిమయమే అంటూ నిరసనలకు పిలుపునిచ్చింది బీజేపీ. కేజ్రీవాల్ అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆప్ ఇవాళ దేశవ్యాప్తంగా సామూహిక నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని భారత్తో పాటు విదేశాల్లో కూడా నిర్వహించేలా ప్లాన్ చేసింది. మరోవైపు ఆప్ కు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చారు ఢిల్లీ బీజేపీ చీఫ్ సెరబ్. నిరసనల నేపథ్యంలో లిక్కర్ బాటిళ్ల నమూనాలపై కేజ్రీవాల్, సిసోడియా, సంజయ్ సింగ్ ఫోటోలు వేశారు. పోటాపోటీ నిరసనల నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. शीश महल में भी शोर है. రాబోయే అధ్యక్ష ఎన్నికల కోసం బైడెన్, ట్రంప్ ప్రచార బృందాలు పోటాపోటీగా విరాళాలు సేకరిస్తున్నాయి. బైడెన్ గత నెలలో 750 కోట్లు సమీకరించగా ట్రంప్ ఒక్క కార్యక్రమంలోనే 420 కోట్లు సేకరించడం గమనార్హం. మార్చిలో $90 మిలియన్ పైగా విరాళాలు సమీకరించినట్లుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల ప్రచార కమిటీ వెల్లడించింది. దీంతో మార్చితో ముగిసిన త్రైమాసికం నాటికి $192 మిలియన్ నిధులు తమ చేతిలో ఉన్నట్టుగా వెల్లడించింది. వీటిలో 90% విరాళాలు $200 లోపేనని తెలిపింది. మార్చి 28న రేడియో సిటీ మ్యూజిక్ హాల్లో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ తో కలిసి నిర్వహించిన కార్యక్రమంలోనే $26 మిలియన్ పైగా నిధులు సమీకరించినట్లు బైడెన్ బృందం వెల్లడించింది. తమకు వస్తున్న విరాళాలతోనే డిజిటల్, టీవీ ప్రకటనలు ఇస్తున్నామని తెలిపింది. కీలక రాష్ట్రాల్లో ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు వీటిని వినియోగిస్తున్నట్లుగా పేర్కొంది. ఇక మార్చి 31 నాటికి తమ వద్ద ఉన్న $192 మిలియన్ విరాళాలు ఇప్పటి వరకు ఏ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అందుకోలేదని చెప్పింది. 2023 ఏప్రిల్లో
బైడెన్ తన అభ్యర్థిత్వాన్ని ధృవీకరించినప్పటి నుంచి 16 లక్షల మంది విరాళాలు ఇచ్చినట్టుగా తెలిపింది. మార్చిలో అధ్యక్షుడి కీలక స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం తర్వాత 24 గంటల్లో $10 మిలియన్ నిధులు అందినట్టుగా పేర్కొంది. లోక్సభ ఎన్నికల వేళ భారత్పై డ్రాగన్ కంట్రీ కొత్త కుట్రకు తెరతీసింది. కృత్రిమ మేధతో ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు కుట్ర చేస్తోంది చైనా. భారత ఎన్నికల్లో జోక్యానికి చైనా ప్రయత్నిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ సంచలన ప్రకటన చేసింది. ఎన్నికల ప్రక్రియకు ఎన్నో అడ్డంకులు సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నట్టుగా వెల్లడించింది. భారత్ సహా అమెరికా, దక్షిణ కొరియా ఎన్నికల ప్రక్రియలో కూడా చైనా జోక్యం చేసుకునేందుకు ప్లాన్ చేస్తోందని తెలిపింది. దీనికోసం కృత్రిమ మేధను అస్త్రంగా చేసుకుంటున్నట్టుగా మైక్రోసాఫ్ట్ తెలిపింది. చాలా దేశాల్లో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. దాదాపు 64 దేశాల్లో కొత్తగా ఈ ఏడాది ప్రభుత్వాలు కొలువుదీరనున్నాయి. ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్ సంచలన హెచ్చరిక చేసింది. మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ టీం ప్రకారం చూసుకుంటే చైనా ప్రభుత్వ మద్దతు ఉన్న సైబర్ గ్రూప్స్ ఈ ఏడాది జరగనున్న పలు దేశాల ఎన్నికలను ప్రభావితం చేయబోతున్నాయి. ప్రజా అభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు డ్రాగన్ సోషల్ మీడియా వేదికగా AI జనరేటెడ్ కంటెంట్ ను వాడనుందని మైక్రోసాఫ్ట్ టీం పేర్కొంది. ఈ విషయంలో చైనాకు ఉత్తర కొరియా కూడా పూర్తిగా సహకరిస్తున్నట్లుగా మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. అమెరికా ఎన్నికలను కూడా ప్రభావితం చేసేందుకు చైనా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నట్టుగా తెలిపింది. కొద్ది రోజుల క్రితమే ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సమావేశమయ్యారు. వారిద్దరూ ఏఐతో ఎదురవుతున్న సరికొత్త సవాళ్ల గురించి చర్చించారు. ఏఐ శక్తివంతమైంది అయినప్పటికీ సరైన శిక్షణ లేకుండా ఉపయోగిస్తే దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందన్నారు మోదీ. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో డీప్ ఫేక్ ను ఎవరైనా వినియోగించొచ్చు. డీప్ ఫేక్ తో తన వాయిస్ ను కూడా అనుకరించారని మోదీ ఆరోపించారు. మెక్సికోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సముద్రంలో ఉన్న ఆయిల్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 11 మంది కంపెనీ సిబ్బంది మృతి చెందినట్టుగా సమాచారం. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. అగ్ని ప్రమాదంతో భారీ ఎత్తున మంటలు, పొగ ఎగిసిపడుతోంది. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.